బళ్ళారి కర్ణాటక నుంచి. డియర్ ఫ్రెండ్స్, కాలేజ్ చదివే టైంలో రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ 19 BBM సెకండ్ ఇయర్ చదివే టైంలో నేను వెస్టీజ్లో వచ్చాను. మా నాన్నకి డయాబెటీస్ ఉంది, షుగర్. అప్పుడు ఎవరో వచ్చి వెస్టీజ్ గురించి చెప్పారు. అప్పుడు నేను వినలేదు. అది అయినాక మా రిలేటివ్ ఒక పర్సన్ వెస్టీజ్లో జాయిన్ అయినారు. వాళ్ళు వెస్టీజ్ గురించి నాకు చెప్తే మా నాన్నకి షుగర్ కోసం, డయాబెటీస్ కోసం స్పిరులినా నోని నీమ్ తీసుకొని ఇచ్చాను. వితిన్ 14 డేస్లో 376 ఉండే షుగర్ లెవెల్ 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నేను మా సీనియర్ దగ్గర పోయి ఏంది ఇది అని అడిగాను. వాళ్ళు వెస్టీజ్ గురించి టోటల్ చెప్పారు. అప్పుడు టైం పాస్ చేసేకి వెస్టీజ్లో జాయిన్ అయ్యాను. టు బీ ఫ్రాంక్, నేను డబ్బు రావాలి, డబ్బు చేసుకోవచ్చు, కార్ వస్తుంది, ఫారిన్ ట్రిప్ పోవచ్చు. 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఏముంటుంది మైండ్లో? అమ్మాయి కావాలి అని ఉంటుంది, డబ్బు కావాలి అని ఉండదు. నేను ఊరికి టైం పాస్ చేద్దామని వెస్టీజ్లో వచ్చాను. హస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో. హస్పేట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది, CNT ప్రోగ్రామ్. 37 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకున్నాను యాజ్ ఏ పార్ట్ టైం. కాలేజ్ అయినాక 2 hours 3 hours మా ఫ్రెండ్స్కి చెప్పాను, మా రిలేటివ్స్కి చెప్పాను. ఎవరికి చెప్తే కూడా ఎవరు వినలేదు. రైట్, చాలామంది చెప్పారు, మామ నీ కోసం ప్రాణం ఇస్తాం రా అని. కొడుకుల ఆధార్ కార్డు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. అర్థమైందా? వీళ్ళందరినీ వదిలేశాను. బయట పోయి స్ట్రేంజర్స్కి వెస్టీజ్ గురించి చెప్పాను. చాలా మంది రాలేదు, కొంతమంది వచ్చారు. ఆ కొంతమంది చాలా మంది అయిపోయినారు. అర్థమైందా? మీకు కూడా చాలా మంది రారు, కొంతమంది వస్తారు. ఆ కొంతమంది ఆఫ్టర్ 2, 3, 4, 5 years చాలా మంది అయిపోతారు. సో ఇలాగే నేను ఒక 2, 3, 4, 6 మెంబర్స్కి చెప్పాను. ఇప్పుడు ఆ 2, 3, 4, 6 మెంబర్స్ 6,24,000 మెంబర్స్ అయినారు. రైట్ డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ పార్ట్ టైంగా తీసుకున్నాను. ఒక 5,000, 10,000 వస్తే చాలు, నా పాకెట్ మనీకి వస్తే చాలు అని బిజినెస్ని స్టార్ట్ చేశాను. 400 రూపీస్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది 8% అయినాక. సో ఈరోజు హైయెస్ట్ చెక్ నేను వెస్టీజ్ నుంచి తీసుకుంది 14,18,608 రూపీస్ సింగిల్ మంత్ చెక్. సో జస్ట్ టైం పాస్ చేసేకి వచ్చాను వెస్టీజ్లో. ఈ రోజు వరకు వెస్టీజ్ నుంచి నేను అర్న్ చేసింది 6,57,00,000 రూపీస్ డియర్ ఫ్రెండ్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 30. ఏ ఏజ్లో చాలామంది జాబ్ కోసం కంపెనీ గేట్ల దగ్గర పోయి నిలబడతారో రెజ్యూమ్ పెట్టుకొని, ఆ ఏజ్లో వెస్టీజ్ నుంచి నేను 6.5 crores అర్న్ చేసుకున్నాను. నేను 5 cars తీసుకున్నాను, మీరు వీడియోలో చూశారు. పోతా ఒకటే మాట చెప్పిపోతాను, వినండి. ఈ బిజినెస్ చాలా ఈజీ అని అనుకుంటుంటే మీరు రాంగ్. ఈ బిజినెస్ చాలా ఈజీ కాదు, ఈ బిజినెస్ చాలా సింపుల్. అర్థమైతే ఉందా? ఈ బిజినెస్ ఈజీ కాదు, డిఫికల్ట్ కాదు, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎండ్ చేస్తాను. ఇది సింపుల్. ఐశ్వర్య రాయ్ తెలుసా? ఎస్ అంటే ఓకే, ఐశ్వర్య రాయ్ వద్దు, ఇది తెలంగాణ కదా. సమంత తెలుసా? అందరికీ తెలుసా? ఎగ్జాంపుల్, సమంత ఒక సోప్ యాడ్ చూపించేకి వస్తుంది, కరెక్టా? టీవీలో, కరెక్టా? ఆ సోప్ పేరు వద్దు. సమంత ఈజ్ ఏ బ్రాండ్, సోప్ బ్రాండ్ కాదు. అది లోకల్ సోప్, అన్ని షాప్లో దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? ఒక బ్రాండ్ అయ్యి సమంత ఒక లోకల్ సోప్ని అమ్మి కరోడ్పతి అవ్వచ్చు అంటే, ఒక బ్రాండ్ని అమ్మి ఒక లోకల్ పర్సన్ ఎందుకు కరోడ్పతి అవ్వకూడదు? సో డియర్ ఫ్రెండ్స్,